హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ ఏరియా చూసేదానికేమో ఇప్పుడు ఇట్లా ఉంది, కానీ రాత్రి అయితే దడ పుడుతుంది. ఇక్కడ ఎన్నో హర్రర్ ఇన్సిడెంట్లు చోటు చేసుకున్నాయి. ఇక్కడే దగ్గరలో సమాధులు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఎంతోమంది దయ్యాల వల్ల సమస్యలు ఎదుర్కొన్నారు. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఒక 10 ఏళ్ళ ముందు జరిగినవి. అది ఎదుర్కొనే వ్యక్తి కూడా మన ముందే ఉన్నాడు. అతన్ని కూడా మీకు చెప్పిస్తాము. అండ్ మా ఇంటి దగ్గర కూడా వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఎట్టున్నాయి, వాళ్ళు ఏ రకంగా దీని నుంచి బయటపడినారు అనేది మీకు చెప్తాను. ఇదే హాంటెడ్ ప్లేసు. ఈ హాంటెడ్ ప్లేస్లో అంటే ఇదనే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఈ ఏరియా నుంచి ఇక్కడ ఇదంతా ఉంటుంది. ఏరియా అంతా అండి, అక్కడ కింద నుండి అక్కడి వరకు. ఎందుకు అక్కడ ఎవరో చనిపోయి పక్క ఊరిలో వచ్చి ఏదో ఒక టైంలో చనిపోయారు. అక్కడే పుడుచుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అంత్యక్రియలు సరిగ్గా జరపలేదా, లేకపోతే అర్ధాంతరంగా మధ్యలో చనిపోవడం వల్లనే ఇట్లాంటి సమస్యలు వచ్చినాయంట? జరగలేదు, అంతా అలా జరగలేదు కాబట్టి ఇలా ఇన్సిడెంట్ మేము ఫేస్ చేస్తున్నాము. మామూలుగా ఇక్కడ మీకు ఒకప్పుడు శనగ తోట ఉంది. శనగ తోట ఉంది. మామూలుగా రాత్రి కాపలాకి వచ్చారు. కాపలాకి వచ్చి ఇక్కడ అంటే ఈ పందులు అందొచ్చి మీ పంట నాశనం చేయకుండా ఉండేదానికి మీరు రోజు వచ్చి కాపలా అక్కడ మంచం ఆ చెట్టు కింద అక్కడ వండుకునే వల్ల మా మంచం ఇక్కడ వండుకునే వాళ్ళం. ఇక్కడ ఒకసారి చూపి. అంటే ఇప్పుడు ఇదే అంట. ఇదే చెట్టు కూడా ఉండేది అప్పుడు. ఎట్లా ఇక్కడ అప్పుడు మీరు పండుకునే వాళ్ళు కరెక్టే, మరి ఎట్లా అది మీకు ఏ రకంగా తెలిసింది మీకు దయ్యం ఉంది అని? అంటే మీరు ఒకరే వచ్చేవాళ్ళ, మీకు ఎవరైనా తోడు కూడా వచ్చేవాళ్ళ? నేను ఒకరినే వచ్చేవాడిని. డైలీ ఒక చెనిక్కాయ వేసిన తర్వాత మేము డైలీ కాదులకు వస్తాను. నేను మా ఫాదర్ వచ్చేవాళ్ళము. మా ఫాదర్కి ఇవాళ హెల్త్ ఇష్యూ అని చెప్పి ఆ రోజు మీ డాడీకి బాగాలేకపోవడం వల్ల నువ్వు ఒకరివే ఒకరినే వచ్చాను. ఆ రోజు నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ ఏంటంటే, లాస్ట్ 3 years బ్యాక్ మంచం కింద పడుకున్నాను. మంచం కింద పడుకోంటే మంచం మీద పండుకొని ఉంటే అది మీకు ఇట్లా లేచినట్టు అనిపించింది. అట్లా అనిపించింది. మళ్ళా కిందికి చూస్తే అదేమో కిందికి దిగినప్పుడు కింద ఉన్నట్టు ఉంటావు, కానీ మళ్ళీ ఇట్ట ఫోన్ చూసేటప్పుడేమో ఈ ఆకులు ఈ చెట్లు అన్ని వచ్చినట్టు ఉంటుంది. అట్లా మళ్ళీ ఎట్లా కనిపెట్టి మళ్ళీ గవకన మంచం కింద చూశాను, సైడ్ చూశాను, అంతా చూశాను. బట్ నాకేం అనిపించలేదు. వెంటనే ఒక పరిగెత్తాను, చాలా దూరంగా పరిగెత్తి భయపడిపోయి అక్కడ రిలాక్స్ అయిపోయాను. అంటే మధ్యలో ఇట్లా పైకి వచ్చింది అని చెప్పినారు. ఈ పైకి ఈడికి వచ్చింది. అప్పుడు మీరు సడన్ గా ఇట్లా దుంకి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాను. అంటే ఇది ఎంతవరకు బోర్డర్ వచ్చి లాస్ట్ మాడి చుట్టూ వరకు అంటే ఈ 2 చేనులు దాటిపోతే అంత అటాక్ చేయవా? ఇది ఈ గెట్ వరకు ఆడి వరకు అయితే ఎవరు వచ్చినా ఇబ్బందే. రాత్రి ఇబ్బంది అండి. ఇవేనా అవే సమాధులు. దగ్గరకు పోవాలంటే నాకు కూడా భయంగానే ఉంది. ఇట్స్ ఓకే, దాన్ని మీరు తీసుకొచ్చా ఇద్దరం పోదామరా మళ్ళా. నేనున్నా కదా, తీసుకో. ఇంకా ఇవే అండి సమాధులు. బాగా అంత్యక్రియలు కానీ ఒక టైంలో జరగలేదు. సో అది మాకు పీడబట్టినట్టు అనిపించింది. సో మేము దాన్ని ఫేస్ చేసుకుంటూ ఒంటరిగా తిరుగుతూ భయపడతా నిదానంగా ఏదో అడావిడిగా పనులు చేసుకొని ఇంటికి వెళ్తున్నాము. రాత్రి అయితే వెరీ వెరీ డేంజరస్ ఇన్ దిస్ ఏరియా. 3 hours కరెంట్ ఉండేది ఒక టైంలో. ఆ టైంలో మేము నీళ్ళు వరగొట్టేకి వచ్చాము. ఆ రోజు మా అన్నకు జామ్ వచ్చింది. మేము అన్నదమ్ములము. మా అన్నదమ్ముల్లో జాములు పెట్టుకుంటాం. మేము జాములు పెట్టుకున్న తర్వాత మా అన్న నీళ్ళు వరగొట్టేకి వచ్చాడు. మా అన్న నీళ్ళు అయిపోయినంత పరగొట్టిన తర్వాత ఇలా వస్తుంటే మా అన్నకు అదేవిధంగా మా అన్న కూడా అంటే వెనకనే వచ్చి మా అన్నను భయపెట్టించి మా అన్నను హడావిడి చేసి మా అన్న భయపడిపోయి ఆ స్టార్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అదే అంటే స్టార్టర్. అంటే జాములు అంటే వంతుల వారి 2 రోజులు అట్టా వంతుల వారికి. ఇప్పుడు అంటే ఓన్లీ పగలపూట కరెంట్ ఉంది, కానీ అప్పుడు ఈవినింగ్ నైట్ కూడా నైట్ కరెంట్ ఇప్పుడు 2 విధాలుగా వచ్చేదండి కరెంటు. మార్నింగ్ నైట్ 3 గంటలు ఉండేది. అందువల్ల ఈ రకంగా జరిగింది అంటారా? ఇదే అండి మా బోరు.
ఇదే అండి మా బోరు. తర్వాత ఇది మా స్టార్టర్ అండి. మొత్తానికి ఇది దాటుకున్నాక ఇది దాటుకున్నాక కొద్దిగా మా అన్నకి భయపడేది కొద్దిగా తగ్గిపోయింది. వీడికి వచ్చిన తర్వాత కొద్దిగా భయం తగ్గింది. ఎందుకంటే స్టార్టర్ ఈనుము ఏదైనా ఉంటే మనకు దగ్గరికి రావు అంటారు చూడు, అదొక ఏదో అంటారు కదా, అదే అండి. స్టార్టర్ దగ్గరికి వచ్చి నిలబడిపోయి ఇక్కడ కొద్దిగా ధైర్యంగా నిలబడ్డాడు. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి సమస్య చెప్పాడు. సమస్య చెప్పిన తర్వాత మా ఫాదరు మా పెద్దనాన్న అందరూ వచ్చి చూశారు, కొద్దిగా ధైర్యం చెప్పారండి. మిడ్ నైట్ కరెంట్ అనేది వస్తుంది, ఒక 3 hours కరెంట్ వస్తుంది మాకి. ఆ టైంలో మేము నీళ్ళు వరగొట్టి వచ్చినప్పుడు చెట్టుకి వేసిన తర్వాత ఇట్లా కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత ఒక 1/2 hour తర్వాత మాకు ఏమనిపిస్తుంది అంటే ఊగినట్టు, ఇట్లా ఎత్తినట్లు మాకు భయపడి మేము అట్లా భయపడిపోయి చాలా సమస్యలు ఎదుర్కొన్నాము ఇదే ప్లేస్లో. ఇది చాలా డేంజరస్ ప్లేస్ అండి అని మేము చూపిస్తున్నాము. ఇది ఈ సప్పలోనే ఇంకో హర్రర్ ఇన్సిడెంట్ చోటు చేసుకునిందే. ఇదే సప్పలో అండి మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇదే సప్పలో జరగడం వల్ల మేము కొద్దిగా భయపడతా చూసుకొని నిదానంగా పనులు చేసుకొని ఏ టైంలో అంటే ఆ టైంలో రాకుండా మేము ఓ టైంలో వచ్చేసి సప్ప కోసుకొని వెళ్ళిపోయే వాళ్ళమండి. సీజన్ ఉంటే ఎప్పుడన్నా వచ్చేవాళ్ళము, సీజన్ లేకుంటే రాలేము. చాలా చాలా డేంజరస్ ప్లేస్ అండి ఇది. అట్నే నీకు తాయెత్తులు ఉన్నాయి, అది ఎందుకు తాయెత్తు అనేది ఇది ఎందుకంటే నేను తాయెత్తులు పడుకున్న తర్వాత నాకు ఒక 12 లేదా 1 AM ఆ మధ్య గొంతు నొక్కడమంటూ గట్టిగా పిసకడమంటూ ఒళ్ళ మీద కూర్చొని అలా గట్టిగా చేసేది. నేను భయపడి ఇంటికి ఫోన్ చేసి చెప్పాను. అదే టైంకి చెప్పిన తర్వాత మామూలుగా పొద్దున ఇంటికి వచ్చి తాయిత ఇచ్చాంలే అని చెప్పారు. వేయించారు. తాయిత వేయించినా కూడా నాకు ఇదే విధంగానే మళ్ళా రిపీట్ అవుతుంది. అందుకని దీనికి పరిష్కారం అనేది ఇంకో చోటైనా ఉంది. నేను దానికి వెళ్ళాలని ఆలోచించుకుంటున్నాను. సమస్య మీరు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారా? తాయెత్తు కూడా ఉందండి. ఇదే అండి, ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నాం మేము ఆ సమస్య అనేది. ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నాం. కానీ కొందరు ఏమంటున్నారు, శాస్త్రాల ప్రకారం ఏమంటున్నారు, పెళ్లి కాలేదు కదా, అది లంకిని దయ్యము సింగిని దయ్యము అని ఏదో అంటారు కదా, ఆ విధంగా ఉండేది. కానీ అవన్నీ నమ్మకూడదు కదా. ఒకే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకరినే ఉంటాను నేను రూమ్లో కాబట్టి ఫేస్ చేయాలి, తప్పదు. ఎవరికైనా చెప్పినా మిమ్మల్ని అది సీరియస్గా తీసుకోకుండా అదేదో చెప్పిన తర్వాత పేరెంట్స్ చెప్తే దాన్ని జోక్ లాగా అనుకుంటారు వాళ్ళు కూడా. ఇంకా వేరే వాళ్ళు ఎక్కిరిచ్చారని ఎక్కిరియడం గంట జరుగుతుంది. మన ఛానల్లో ఇట్లనే ఒకరు చెప్పింది, వాళ్ళ పేరెంట్స్ నమ్మక ఒక అమ్మాయి చచ్చిపోయింది. అట్లాంటి స్టోరీ కూడా ఒకటి ఉంది. ఓకే అండి, కావాలంటే అది విజిట్ చూడండి. ఒక స్టోరీ ప్రేతాత్మ కామం అని ఏదో పేరు ఉంటుంది, అది చూడండి.